నమస్తే అండి. నేను మీ ధరణి. దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కాల్స్ కూడా చేస్తున్నారు. ఇంకా కూడా పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా. ఇంకొక వారం 10 రోజులైతే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి. మంచి ముహూర్తాలు స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఇప్పటి నుండి పెళ్లి సంబంధాల కోసం వెతుకుతూ ఉంటే మీకు శ్రావణ మాసం లోకల్లా కుదిరిపోతుంది. కాబట్టి ఎవరైతే మంచి పెళ్లి సంబంధం కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మన దగ్గర ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకి కావాల్సిన వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయండి. మళ్ళీ అన్ని వర్గాల వారికి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా పెళ్లి సంబంధాలు ఉంటాయి. ప్రైవేట్ జాబ్ చేసుకునేవారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్స్, సాఫ్ట్వేర్స్, అబ్రాడ్ కంట్రీస్లో జాబ్ చేసుకునేవారు అండ్ ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, లీడ్ మ్యాచ్, డైవర్స్ ఇలాంటి వారి కోసమైనా పెళ్లి సంబంధాలు చూపబడతాయి. కాబట్టి ఎవరైనా సరే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. వెంటనే మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీకు సంబంధాలు పంపించడం జరుగుతుంది. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లని మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా డైరెక్ట్గా అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇంకా ఈరోజు మన వీడియోలో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి అండి. 1992 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది. సీనియర్ సాఫ్ట్వేర్గా యూఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి 130K ప్యాకేజ్లో ఉంది. I-140 కూడా అప్రూవ్ అయింది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి, లేదా ఆల్రెడీ యూఎస్ఏలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు. రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ వైశ్య క్యాస్ట్ అబ్బాయి, 1993 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీటెక్ ఐఐటి చేశాడండి. బీటెక్ IIIT. ఇతను జేపీ మార్గాన్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 40 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి వైశ్య క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 1994 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో ఎంఎస్ కూడా చేశాడు. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి యూఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, ఆల్రెడీ ఇక్కడ నుండి ఇండియా నుండి యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు. కమ్మ క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి, 1996 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. 12 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి, 1999 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, డిగ్రీ కంప్లీట్ అయింది. ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడండి. ఆర్మీలో గవర్నమెంట్ జాబ్. ఈ అబ్బాయికి 70,000 శాలరీ ఉంటుంది. ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలు. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. కమ్మ క్యాస్ట్ అమ్మాయి, 1994 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా జాబ్ చేస్తుంది. బీటెక్ కంప్లీట్ అయింది. బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా జాబ్ చేస్తుంది. నెలకి ₹1,00,000 శాలరీ. ఈ అమ్మాయికి కమ్మ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి, 2000 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, బీఎస్సీ కంప్లీట్ అయింది. ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ యాదవ్స్ క్యాస్ట్ అమ్మాయి, 2002 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, డిగ్రీ కంప్లీట్ అయింది. బీకామ్ చేసింది. ఈ అమ్మాయికి యాదవ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ రజకా క్యాస్ట్ అమ్మాయి, 1995 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, ఎంబీఏ కంప్లీట్ అయింది. కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి రజకా క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ అమ్మాయి, 1995 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, బీఎస్సీ కంప్లీట్ అయింది. ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి మాదిగా క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. మన దగ్గర అన్ని ఏజ్ గ్రూపులకి, అన్ని వర్గాల వారికి కావాల్సిన పెళ్లి సంబంధాలు ఉన్నాయి. హిందువులకి, క్రైస్తవులకి, 2 మతస్థులకి కావాల్సిన వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయి. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు కావాల్సిన పెళ్లి సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. వెంటనే మీకు తగిన సంబంధాలు పంపించడం జరుగుతుంది. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం.
వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి.